Thank you, sir. Thank you. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ముందుగా నా పేరు వచ్చి వినయ్ బాబు. నేను పోర్ట్లూరు నుంచి మాట్లాడటం జరుగుతుంది. ముందుగా సార్ వాయిస్ క్లియర్ కదా సార్? క్లియర్ సార్, ప్రశాంతంగా మాట్లాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ముందుగా ఈ జూమ్ కి నన్ను ఇన్వైట్ చేసిన ఆనంద్ సార్కి, కోటి సార్కి, రవి సార్కి, అలాగే త్రిమూర్తి సార్కి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ముందుగా నేను ఈ వెస్టేజ్కి రాకముందు నా ఒక జర్నీ ఒక 10 నిమిషాలు చెప్తాను అందరికి. ఇట్లా నా ఫ్యామిలీ అంటే నేను, మా అమ్మగారు, మా నాన్నగారు, మేము ముగ్గురం అండి పిల్లలం. నేను, మా అన్నయ్య, మా అక్కాయి ముగ్గురం. చిన్నప్పటి నుంచి కొంచెం కంఫర్ట్ జోన్లోనే బతికాము. అంటే పెద్దగా ఇది కాకపోయినా చిన్నగా నార్మల్గా ఒక చిన్న ఫ్యామిలీ, చిన్న హౌస్, మాకు ఒక కిరాణా షాపు, అలా చేసుకుంటా మమ్మల్ని ముగ్గురిని కష్టపడి చదివించుకుంటూ మా నాన్నగారు, మా అమ్మగారు ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, ఒక చిన్న పిల్లల్ని ఎలా చావుతారో అలాగా మమ్మల్ని ఇప్పుడు ఈ వయసుకి వచ్చినాక కూడా ఇంతవరకు ఇదైనా కానీ మమ్మల్ని అదే క్రమంలో పెంచుకుంటూ, చెప్పుకుంటూ, నేర్పించుకుంటూ మంచిగా ఎలా బతకాలి, ఎలా ఉండాలి అనేది నేర్చుకుంటూ, మార్చుకుంటూ వచ్చారు. అట్లాగే నా స్టడీ వచ్చేసరికి ఇక్కడ మన సింగరాయకొండలోనే 10వ తరగతి దాకా అక్కడే చదివాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చి చీరాల్లో చదివాను. ఆ తర్వాత చిలకలూరుపేట గణపురంలో అక్కడ నా పాలిటెక్నిక్ డిప్లొమా కంప్లీట్ చేశాను. ఇక్కడ నేను ఏదైనా చదువుకున్నానంటే చాలా అన్ని హాస్టల్లో ఉండి నేను నా జీవితాన్ని చాలా వరకు నా చిన్నప్పటి నుంచి కూడా నేను హాస్టల్లోనే గడిపాను. చిన్నప్పుడు ఒల్లపాడులో హాస్టల్లో చదివాను. తర్వాత సింగరాయకొండలో హాస్టల్లో చదివాను. తర్వాత చీరాల్లో హాస్టల్లో ఉండే చదువుకున్నాను. తర్వాత పాలిటెక్నిక్ అక్కడ రూమ్ తీసుకుని హాస్టల్లో జాయిన్ చేసుకుంటూ చదువుకుంటా ఇట్లా నా జర్నీ చేశాను. ఆ తర్వాత మన జాబ్ కోసం చూసుకుంటా ఉంటే విజయవాడలో ఒక కంపెనీలో నేను సూపర్వైజర్గా చేశాను. అక్కడ కూడా నాకు ఎక్కడ ఇదనిపించలేదు. అక్కడ నుంచి మళ్ళీ చిన్నగా చేసుకుంటూ మళ్ళా మా కావలికి మళ్ళా మా నాన్నగారు ఉండి ఇక్కడ చేయడం దేనికి అని చెప్పి ఇక్కడ ఇంటి దగ్గర ఉండేనండి. ఇంటికాడ ఉండి ఒక రోజు ఇంట్లో ఉండడం వల్ల నాకు ఎలాంటి ఇది లేదు. అంటే ఏ పని చేయకుండా, ఏం చేయకుండా ఇంట్లో కూర్చొని ఉండడం వల్ల మా నాన్నగారు అరిచేవాళ్ళు. ఏ పని చేయకుండా, ఏం చదవకుండా, ఏం చేయకుండా, ఏంది ఏది అని. అట్లా మెల్లమెల్లగా పోతా ముందు కావలికెళ్ళి ఏదో ఒకటి బయటకెళ్ళి ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పి ఫ్లెక్సీ షాప్లో డిజైనర్ వర్క్గా జాయిన్ అయ్యా. అక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడ కొన్ని రోజులు వర్క్ చేసుకుంటూ ఏదో ఒక నార్మల్గా ఒక 5-6 వేల జీతంతో చేసుకుంటా ఉండి నేర్చుకుంటా. ఎక్కడైనా ముందు నేను నేర్చుకోవడానికి అలవాటు పడతాను. ముందు ఏదైనా సరే ఒక కొత్త విషయం తెలుసుకోవడంలో కానీ, నేర్చుకోవడంలో కానీ నేను ముందుకెళ్తా ఉంటాను. అట్లాగే నేను కూడా ఫ్లెక్సీ వర్క్లో నేర్చుకుంటా వెళ్తా ఉన్నాను. నేర్చుకుంటూ వెళ్తా ఉంటే అక్కడ మనకి కంఫర్ట్గా అక్కడ లేదు. ఏంటంటే శాలరీ ఏమో 4-5 వేలు వస్తున్నాయి. ఇక్కడ చేసుకోవడం దేనికి, కమ్మగా మన షాప్ ఉంది కదా, షాప్లో చేసుకుందాం అని చెప్పి మా నాన్నగారు అక్కడ జాబ్ నన్ను మానేపించి అక్కడ తర్వాత మా జాబ్ నాకు ఒక చిల్లర కొట్టి అంగడి నాకు ఇక్కడ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అక్కడ కంటిన్యూ చేసుకున్న టైంలో నాకు ఇలా మ్యారేజ్ చేశాడు. మ్యారేజ్ కూడా మా అత్తయ్య కూతురే, బయట వాళ్ళు కాకుండా మా అత్తయ్య కూతురునే చేసుకొని నేను ఇక్కడ చేసుకుంటా ఉన్న తరుణంలో అప్పుడు మనకి వెస్టేజీ నాకు పరిచయం అయింది. ఎవరి ద్వారా అంటే మన కావల్లో పీటీ సార్గా పనిచేసే తిరుపాల్ సార్ అని అతను నాకు పరిచయం చేశాడు. వినయ్ ఒక వెస్టేజ్ బిజినెస్ ఉంది చేసుకుంటావా అని. సరే అసలు ఏందంటే ఏం లేదు వినయ్, దీంట్లో ప్రోడక్ట్లు ఉంటాయి కొనుక్కుందరా అని చెప్పి అప్పుడు నన్ను ఒంగోలు తీసుకెళ్ళి, అప్పుడు ఇక్కడ ఎక్కడా లేవు, మన కావల్లో లేదు, కందుకూరులో లేదు, సింగరాయకొండలో లేదు. ఒంగోలుకి వెళ్ళిన తర్వాత అక్కడ నేను తీసుకోవడం జరిగింది. తీసుకున్నానే కానీ అక్కడ ఎలాంటి నాకు తర్వాత నన్ను ఫాలో అప్ చేయడం కానీ, నాతో మాట్లాడడం కానీ ఏం జరగల.
సరే అని చెప్పి ఇంకా నేను షాప్లో ఇంకా చూసుకుంటూ మనకి అమ్ముకుంటా ఎట్లా కాలక్షేపం గడుపుతా ఉన్నా. తర్వాత మన కావలి రాజమురళి సార్ వచ్చారు. వచ్చి, సార్ ఇలా బిజినెస్ ప్లాన్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్, చేసుకుంటారా అన్నాడు. సరేలే, అంత పెద్ద వ్యక్తి వచ్చినప్పుడు మనం వినపోతే బాగోదని నేను ఓపిక చేసుకున్న, కోర్టులో బేరం ఇచ్చుకుంటూ అయినా సరే సార్ చెప్పిన మాటలు విన్నా. విన్న తర్వాత నాకు అనిపించింది, సార్ ఇప్పుడు సార్ నేను బిజినెస్ ఇక్కడ కొత్తగా అప్పుడే సార్ నాకు మా నాన్నగారు ఇట్లా షాప్ ఇచ్చారు, నేను ఇప్పుడు మీకు బిజినెస్ చేయాలంటే నాకు ఇబ్బంది అయిపోతుంది సార్, మీటింగ్లకి రావాలని కుదరదు, నాకు వల్ల కాదు సార్ అది అని చెప్పి ఆ సార్ని అలా పంపించడం జరిగింది. అలా పంపించినప్పుడు ఇంకా అప్పటి నుంచి మళ్ళీ 2025లో మళ్ళీ మళ్ళీ నాకు అప్పటిదాకా నాకు ఇంకా పరిచయం కాలేదాన్ని. మళ్ళీ 2025లో కావలి అశోక్ బాబు సార్ టీం వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా, సార్ వెస్టేజా నాకు తెలుస్తుంది సార్, నేను చూశాను వీటిని, మీటింగ్స్ కి వీటికి నాకు రావడం కుదరదు సార్, నా వల్ల కాదు సార్ అని చెప్పుకుంటా వాళ్ళని అలా వాళ్ళని కూడా అలా రిజెక్ట్ చేసేసాక, ఆ తర్వాత విజయలక్ష్మి మేడం గారు వచ్చారు. విజయలక్ష్మి మేడం గారు వచ్చి, మాకు మా మరదలు అవుతుంది, మావయ్య ఇట్లా ఉంది వెస్టేజీ, ఒకసారి ఐడియా వేసుకో, దీంట్లో బాగుంటది, నేను కూడా చేసుకుంటున్నాను, ఆ రండి అంటే, ఆ సరే అమ్మా, నాకు తెలుసు వెస్టేజ్ గురించి, నేను జాయిన్ అయి ఉన్నాను, చేశాను, ప్రోడక్ట్లు తెచ్చుకున్నాను, వాడుకున్నాను, ఇవన్నీ చూసుకున్నాను అంటే, ఆ లేదు మాయా, మీటింగ్స్ ఉంటాయి, ఒక మీటింగ్కి రా బాగుంటది అలా అని చెప్తే, సరే ముందు ఐడి వేద్దాం అంటే ముందు ఐడి ఇచ్చాను, ఐడి వేశారు. ఐడి వేసిన తర్వాత ఇట్లా ఒకసారి మీటింగ్ రమ్మంటే ఫస్ట్ టైం కావలికి వెళ్ళా. కావలి మీటింగ్ వెళ్తే అక్కడ ఎంఎస్ఆర్ ముందు కోటి సారు, పోగానే కోటి సార్ పరిచయం ఇన్వైట్ చేసుకున్నాడు. సారు అదే ఆ, ఇన్వైట్ చేసుకొని సారు ఆహ్వానించి రిసీవ్ చేసుకున్నాడు. సార్ రిసీవ్ చేసుకుని సార్తో మాట్లాడిన తర్వాత అక్కడ అశోక్ బాబు సార్ పక్కనే ఉన్నాడు. సార్ నమస్తే సార్ అనగానే, ఆ ఎక్కడ ఏ ఊరు మీద, కోర్టులో సార్ అంటే, ఏ ఇప్పుడు ఎవరు టీము ఏందని అట్ట అడిగాడు. సార్ పలానా కోటి సార్ సార్ టీం సార్ అది అనగానే, ఆ అని ఆయన అదొక విధిగా చూశాడు అనమాట. అప్పుడు మనకు తెలియదు ఒక టీంలో ఇట్లా ఇట్లా ఉంటారు, అందరం ఒకటే అనుకున్నాను నేను, ఇట్లా టీమ్స్ ఉంటాయేనో నాకేం తెలియదు అప్పుడు. అంటే వెస్టేజ్ అంటే అందరూ ఒకటే గ్రూప్ కావాలా, ఒకటే ఇది కావాలా అనుకుంటా ఉన్నా. ఆ తరంలో అట్లా ఎంఎస్ఆర్ గారు, గురువు గారు వచ్చారు, మాట్లాడారు. ఫస్ట్ టైము నేను అలా సార్ గారిని చూడడం నాకు అసలు ఒక ఇదిగా అనిపించింది. సార్ ఏంటంటే సింపుల్ గా, ఏముంది, ఒక మనం నార్మల్ సోప్స్ బయట వాడుకునే ప్రోడక్ట్స్ వెస్టేజ్ లో ప్రోడక్ట్ వాడుకోవడం, ఇట్లా వాడుకోవచ్చు కదా అని సారు చెప్పడంతో, సరేలే ఇదేదో వాడుకునేదే కదా అని చెప్పి అనుకున్నాను. ఆ తర్వాత ఆ సురేష్ సార్ మీటింగ్కి వెళ్ళా, కందుకూరు. సురేష్ సార్ మీటింగ్కి వెళ్ళంగానే ఆయన అసలుకి ఎక్సలెంట్ గా ఒక ప్రోడక్ట్, వంట నూనె గురించి కానీ, టీ పొడి గురించి, వీటికి గ్యాస్ స్టవ్లు వీటికి ఎలా వస్తాయి ఎన్నిటి గురించి సార్ ఒక క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఆహా ఇది కదా అసలుకి మనం ఇప్పుడు దాకా మనం ఎక్కడ పని చేసాం, ఎక్కడ వర్క్ చేసుకున్నాం, ఇది కదా అసలుకి అని అప్పుడు అనుకున్నా. తర్వాత అనురాధ మేడం గారు అని చెప్పి, మన అరుంధతి మేడం గారు అని చెప్పి సింగరాకొండలో ఆ రోజు మేడం గారు మీటింగ్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అటెండ్ అవ్వడం తోటి అక్కడ మేడం గారు ఆ చావు బతుకుల్లో ఉండి బయటకు ఇలా వచ్చి వెస్టేజ్ లో సప్లిమెంట్ వాడుకొని నెలకు 1,00,000 పైన ఇన్కమ్ తీసుకుంటుంది అన్నారు. ఇది ఏందబ్బా, నాకు కొత్తగా ఇది ఏంది లక్షలు అంటున్నారు, సరే ఏందో చూద్దామని చెప్పి అట్లా మీటింగ్లకు వెళ్తా ఉంటే, ఫస్ట్ ఫిబ్రవరి 8వ తేదీలో కావల్లో మళ్ళా సార్ మీటింగ్ జరిగింది, ఎంఎస్ఆర్ గారిది. ఎంఎస్ఆర్ మీటింగ్ వెళ్ళదండి, అప్పుడే సురేష్ సారు ఇక్కడ మనకు అప్పుడే సార్తో ఫోటో దిగడం కూడా జరిగింది. సార్ అవును సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వినయ్ సార్. కంటిన్యూ. సార్ ఫోటో షేర్ చేయొచ్చు సార్? షేర్ చేయండి, ఏమైంది, ఏం కాదు, షేర్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అలా వెళ్తా ఉండే టైంలో ఫస్ట్ సురేష్ సార్ మీటింగ్, అక్కడికి కావాల మీటింగ్ వెళ్ళినప్పుడు సురేష్ సార్తో ఫోటో ఇట్లా దిగడం జరిగింది. దిగినప్పుడు నేను అంత వెయిట్ ఉండేవాడిని. అంత వెయిట్ ఉంటే సార్ అసలుకి నన్ను ఒక కొత్త వ్యక్తి అంత అంటే 2,00,000 తీసుకుంటున్నారు సార్ అప్పటికి ఇన్కమ్. ఆ 2,00,000 తీసుకునే వ్యక్తి నన్ను అలా దగ్గర తీసుకొని మాట్లాడుతుంటే నాకు ఒక ఇది అనిపించింది.
నాకు ఒక గిల్టీగా అనిపించింది. ఇంత వ్యక్తి ముందు నేను నిలబడి మాట్లాడగలుగుతున్నానని నాకు ఒక ఇది అనిపించింది. అట్లా మెల్లమెల్లగా చేసుకుంటా ఉంటే తర్వాత 26 సింగరాయకొండలో మళ్ళీ ఇంకో మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ కూడా వెళ్ళి తర్వాత అరుంధతి మేడం గారి మీటింగ్ అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మనం 27 తర్వాత 27 తేదీ ఇక్కడ మన పోట్లూరులో హోమ్ మీటింగ్లు పెట్టించా. మన కోటి సార్ గారు రావడంతో విజయలక్ష్మి మేడం, కోటి సారు, రమేష్ సార్ వీళ్ళందరూ వచ్చి హోమ్ మీటింగ్లు పెట్టించారు. హోమ్ మీటింగ్లు పెట్టిన తర్వాత హరి సార్ కూడా వచ్చాడు. హరి సార్ కూడా వచ్చి మీటింగ్లు అందరూ పెట్టి అందరూ చెప్తా ఉన్నారు. ఇలా అందరూ మీటింగ్లు చెప్తా ఉంటే ఐడీలు వేస్తున్నారు. నా మాటకి గౌరవించి వేస్తా ఉన్నారు. చేసుకుంటా పోతా ఉన్నాను. అట్లా తర్వాత వచ్చే నెల మార్చి నెలలో లీడర్స్ మీటింగ్ పెట్టారు సురేష్ సార్ ఎక్కడ అయ్యప్ప స్వామి గుడి దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు ఆ సార్ చెప్పాడు ఊరకు ఐడీలు వేసుకొని సంకలు గుద్దుకోవడం కాదు, మీటింగ్ మనం ఎలా పిలుస్తాం, మీటింగ్ అసలు వస్తున్నారా, ప్రోడక్ట్ తీసుకుంటున్నారా లేదా అని అప్పుడు సార్ చెప్పడంతో ఓహో ఇట్లా కాదు, మనం ఇన్వైట్ చేయాలి, మీటింగ్లకి ఎలా ఇన్వైట్ చేయాలి, ఎలా వాళ్ళ చేత ప్రోడక్ట్ వాడిపించుకోవాలి అనేది అక్కడ నేను కొంచెం నేర్చుకున్నా. అప్పుడప్పుడు నేను 8% లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళా సార్ దగ్గరికి. 8% 12% లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళా. 12% తర్వాత అట్లా మెల్లమెల్లగా చేసుకుంటా ముందుకు పోతా ఉంటే ఏప్రిల్ నెలలో మన లక్ష్మణ్ సార్ అని చెప్పి నెల్లూరులో మీటింగ్ జరిగింది. నెల్లూరులో మీటింగ్ జరిగినప్పుడు అక్కడికి నేను, మా నాన్నగారు, మా అక్క ముగ్గురు వెళ్ళినప్పుడు అక్కడ సార్ చెప్పిన మాట 3 జనరేషన్ ఇన్కమ్ గురించి, అట్లాగే ప్యాసివ్ ఇన్కమ్, అట్లా వీటన్నిటి గురించి చెప్పడంతో నాకు అదొక కొత్తగా అనిపించింది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళంగానే మా నాన్నగారు అప్పుడు కనెక్ట్ అయ్యారు. ఓహో ఇది చేసుకోవచ్చు అని అప్పుడు మా నాన్న పర్మిషన్ తోటి నేను ఇప్పుడు ముందుకే రావడం జరిగింది. అప్పుడు దాకా మా నాన్నగారు గారు ఉండి ఆ వెస్టేజా అదేందులే, నాకు తెలుసు, నేను వస్తానని చెప్పానా నీకు, నేను రాను, నేను చెయ్యను, ఇట్లా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అసలు నేను ముందు బిజినెస్ లోకి రాకముందు వీళ్ళేందో ఎక్కడికో కొట్టు వదిలేసి పెట్టి పోతున్నాడు, వీడు వినట్లేదు, ఏదో చేస్తున్నాడు వీడు అది అని చెప్పి వాళ్ళకి కూడా చెప్పకుండా నేను చేస్తా ఉండేసరికి అట్లా కాదు అని చెప్పి మా నాన్నగారిని ఇట్లా తీసుకెళ్లి కూర్చోబెట్టా సార్ వాళ్ళు అక్కడ లక్ష్మణ్ సార్ ముందు, మా అక్కయ్యని మా నాన్నగారిని అలా తీసుకెళ్ళినప్పుడు ఇదా సరే సంగతి అని చెప్పి అప్పుడు తర్వాత అదే రోజు అక్కడ మా నాన్నగారు అక్కడ తీసుకెళ్ళి బోట్ క్యాంపు అప్పుడే వచ్చింది. ఆ బోట్ క్యాంప్ వచ్చినప్పుడు వెళ్ళాం, మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం. మా అన్నయ్యని గాని, మా అక్కని, మా వదిన, ఇట్లా మేమందరం ఫస్ట్ బూట్ క్యాంప్కి వెళ్ళాం. మా సాయి, సురేంద్ర వీళ్ళందరం ఆ బోట్ క్యాంపులోకి వెళ్ళాం. కానీ ఇంతమంది జనాలు ఏందిరా అబ్బాయి ఇది అని మాకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండింది. ఎంతమంది చేస్తున్నారా, వేల మంది ఉన్నారు. ఇట్లా చేసుకుంటా చూస్తూ ఉంటే అక్కడ కొందరు మంచి పోలీసు వాళ్ళు కానీ, లాయర్లు కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇదేందా ఇంతమంది జనాలు అసలుకి, అసలు ఒక మహా అద్భుతం అనిపించింది. కోటప్పకొండ అంటే అదొక అది ఒక్క పోలీసు లేకుండా, వ్యవస్థలు ఎవరు లేకుండా, కంట్రోల్ చేయకుండా ఒక 10,000 మంది, 5,000 మంది నెలకి మాకేదో కొంచెం ఇదిగా అనిపించింది. సరే అక్కడ డిసైడ్ అయిపోయాం అనమాట. ఇంకా ఓహో చేస్తే వెస్టేజ్ లోనే చేయాలి, వెస్టేజ్ లోనే ఉండి వెస్టేజ్ లో చేసుకుంటా ఉంటే మనకి అట్లా ఉంటది అనిపించింది. అప్పుడు డిసైడ్ అయ్యా, ఒక రోజు సరిపడా డబ్బులు కావాలంటే కూలి పని చేయాలి, ఒక ఒక నెల సరిపడా డబ్బులు కావాలంటే ఉద్యోగం చేయాలి, అదే మనం 3 తరాలు మన భవిష్యత్తు మారాలంటే వెస్టేజ్ లోనే చేయాలనేది అప్పుడు నేను తెలుసుకోగలిగా. తెలుసుకున్న తర్వాత అట్లా మెల్లమెల్లగా నేర్చుకుంటూ మార్చుకుంటూ కొన్ని మీటింగ్స్ కి, లీడర్స్ మీటింగ్స్ కి, ట్రైనింగ్స్ కి ఇలా వెళ్తా నేర్చుకుంటా ఉన్నప్పుడు మళ్ళీ సార్ ఇట్లా మైసూరు ట్రైనింగ్ ఉంటది, మైసూరు కూడా వెళ్దాము అని చెప్పేసి మైసూరు కూడా వెళ్ళాం. మైసూరు నేను ముందు మా అక్కయ్య వెళ్దాం అనుకున్నాం ట్రైనింగ్ కి. అక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు మా అక్కయ్య కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ ఆగిపోవడం వల్ల మా నాన్నగారు వస్తారన్నారు. మా నాన్నగారు వస్తానికి సరే ఇద్దరం వెళ్దాం అని చెప్పి మేము డిసైడ్ అయిపోయి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అసలు మేము ఎప్పుడు అనుకోలే అట్లా. మేము ఎప్పుడైనా బయటకి టూర్కి వెళ్ళాలంటే మామూలుగా ఫ్రెండ్లీగా ఫ్యామిలీ మొత్తం వెళ్ళా గానీ
నేను మా నాన్నగారు ఎప్పుడు అలా బయటికి వెళ్ళింది లేదు. ఒక ఫ్రెండ్షిప్ గా ఇద్దరు ఒక ఫ్రెండ్లీ ఫ్యామిలీలో ఎలా అంటే ఒక అన్నదమ్ముల్లాగా వెళ్ళాం. ఎక్కడ మైసూర్ లో అలా చెన్నైకి వెళ్ళాం. చెన్నై నుంచి కొన్ని రోజులు అదే కొన్ని గంటలు అక్కడ చెన్నైలోనే గడిపాం సాయంత్రం అంతవరకు. ఆ సాయంత్రం తర్వాత మైసూరుకి మళ్ళీ అక్కడ నుంచి చెన్నై నుంచి మైసూరుకి వెళ్ళాము. ఆ మైసూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ మైండ్ సెట్ మార్చుకోవడానికి సూపర్ సెట్ సార్ ట్రైనింగ్ కి ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ సార్ చెప్పడం ఫస్ట్ సార్ చెప్తే చెయ్యాలి అనే మాట నాకు భలే కనెక్ట్ అయింది అక్కడ. చెప్తే చెయ్యాలి. ఈ పని ఈ రోజు ఈ పని ఉందా, చెయ్యాలి. అంతేగాని రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం ఇట్లా అనేది నాకు అక్కడ ఫస్ట్ పోగానే అక్కడ కనెక్ట్ అయిపోయింది నాకు ఒక మాటకి. అట్లా చేసుకుంటా ఉంటే తర్వాత అక్కడ నేర్చుకున్న తర్వాత అక్కడ 2 రోజులు ట్రైనింగ్ అయిపోయింది. అక్కడ తిన్న ఫుడ్ గాని అక్కడ ఉండే ఇది గాని అంతా బాగా అనిపించింది. తర్వాత మైసూరు మా ప్యాలెస్ కి ఇక మా ఫ్యామిలీ ఇంకా అందరూ వెళ్ళాలని వెళ్ళాం. టీమ్ తోటి వెళ్ళాం. ఆనంద్ సార్ ఇట్లా అందరూ తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు బాగా కొత్తగా అసలు ఎప్పుడూ చూడలేదు మైసూర్ అంటే. ఎప్పుడైనా మన కోట్లో ఉండేవాళ్ళం. లేదంటే ఇటు కావాలకి వెళ్ళేవాడిని, లేదంటే గుడ్లూరుకో లేకపోతే సింగరాయకొండలకో ఇట్లా వెళ్ళేవాళ్ళం. పెద్దగా నా లైఫ్ లో కూడా ఎప్పుడు నేను అంతంత బయట జర్నీలు ఎప్పుడు చేయలే. జర్నీ చేయకుండా వెళ్ళినప్పుడు మాకు ఫస్ట్ టైం బాగా అనిపించింది. మైసూర్ ప్యాలెస్ ముందు మేము నిలబడి ఫోటో దిగడం అంటే అదొక ఇదిగా మాకు అసలు చాలా ఎంజాయ్ చేసాము. అసలు చెప్పలేను అది. అంతగా బాగా ఎంజాయ్ చేసాము. అట్లా మైసూర్ కూడా చూసుకుని మైసూర్లో కొన్ని కొన్ని నేర్చుకొని మార్చుకుంటా అక్కడ నుంచి అక్కడ ముందుకు వెళ్తా ఉంటాము. ముందుకు వెళ్తా ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ బూట్ క్యాంపులు. మైసూర్ బూట్ క్యాంప్ అయిపోయిన వెంటనే నేను అప్పటికి నాది 3 నెలల జర్నీ అన్నమాట. ఆ 3 నెలల జర్నీలో నేను ఇట్లా నేర్చుకుంటూ మార్చుకుంటూ ఒక్కొక్కరు ఐడీలు వేసుకుంటూ చేసుకుంటా ఉన్నప్పుడు కరెక్ట్‌గా 3 నెలల తర్వాత నేను బ్రాంజ్ అయినప్పుడు టీమ్ బిల్డింగ్ తో బ్రాంజ్ అయినప్పుడు నా చెక్ వచ్చేసరికి రూ. 9,143 వచ్చింది. 9,143 వచ్చేసరికి అసలు నేను ఎక్కడ ఇంత అవకాశం దొరకదు కదా. నేను సబ్బులు ఇట్లా వాడుకోవడం వల్ల నాకు డబ్బులు రావడం ఏంది అని అప్పుడు అనుకున్నా. ఓహో ఇంత అంటే అనుకున్న తర్వాత అట్లాగే మనకి 21వ తేదీ నాకు కావాలనే ఇట్లా సురేష్ సారు, ఎంఎస్ సార్ గారి చేతుల మీదుగా సన్మానం జరిగింది. సన్మానం జరిగిన తర్వాత అక్కడ అప్పుడు అసలు కనుక సార్ అప్పుడు ఒకటే మాట అన్నాడు. ఆ చాలా బాగా చేస్తున్నారు సార్, వర్క్ చేసుకున్నారు. కొంచెం వెయిట్ తగ్గితే బాగుంటది అని చెప్పి ఎంఎస్ఆర్ గారు అప్పుడు నాకు చెప్పడం జరిగింది. ఆ సరే సరే సార్, తగ్గుతాను సార్. ఆల్రెడీ ఒక 10 వెయిట్ లాస్ వాడుకున్నాను సార్. ఒక 10 కిలోలు తగ్గాను. ఇంకా తగ్గి చూపిస్తాను సార్ అని చెప్పి అట్లా సార్తో మాట్లాడడం జరిగింది. అట్లా నేను నిదానంగా తర్వాత చేసుకుంటా పోతే అట్లా నెల్లూరు మీటింగ్లకని, ట్రైనింగ్లకని వాటికి ప్రతిసారి ఎక్కడ మీటింగ్ జరుగుతున్నా వెళ్ళేవాడిని. అట్లా విజయవాడ ఫంక్షన్లు అయిపోయిన తర్వాత విజయవాడ అవార్డు ఫంక్షన్కి వెళ్ళా. విజయవాడ అవార్డు ఫంక్షన్కి వెళ్ళంగానే అక్కడ కోటి సార్ వాళ్ళందరూ రిసీవ్ చేసుకొని అక్కడ విజయలక్ష్మి మేడం గాని వీళ్ళందరూ మనకు సీట్లన్నీ ఏర్పాటు చేసి ముందుగానే మేము వెళ్ళే లోపల అన్ని అలా చూసిన తర్వాత అక్కడ విజయవాడ ఫంక్షన్ లో ఇది కదా మనం ఎప్పుడైనా ఎక్కడా చూడలేదు. ఒక సెలబ్రిటీస్ కి ఫంక్షన్ లోనే ఎప్పుడైనా సినిమా ఓపెనింగ్స్ కానీ ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి. వెస్టేజ్ లో కూడా ఇంత గొప్పగా ఘనంగా జరుగుతుందా అని నేను అప్పుడే చూడడం అనమాట. అప్పుడు చూసిన తర్వాత ముందు అందరు సార్లు అందరూ మాట్లాడారు. పెద్ద వ్యక్తులందరూ మాట్లాడిన తర్వాత ఆ సరే ఇవాళ అప్పుడే మనం ఒక డిసైడ్ అయిపోయాను నేను కూడా అక్కడ. ఇక్కడికి మనం ఇలా వెళ్ళకూడదు. ఒక పెద్ద స్థాయిలో ఉండి అక్కడ మనం నిలబడాలి. మనం కూడా కొంచెం ముందు కేటగిరీలో ముందుకు వెళ్ళాలి. ఆ అప్పుడే ఆనంద్ సార్ కూడా తర్వాత రోజు అడిగారు, నెక్స్ట్ ఎప్పుడు అవార్డు ఫంక్షన్ తీసుకుంటారు సార్ అంటే, నేను డైమండ్ లో అవార్డు తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్ అని చెప్పాను. ఆ మాట చెప్పినంత ఈజీ అయితే కాదనిపించింది వెస్టేజ్ లో.
వెస్టేజ్‌లో మనం ఎంత పని చేస్తే అంత కష్టపడి పని చేస్తే అంత సక్సెస్ అయ్యిద్దని నేను తెలుసుకున్నాను. అట్లా తెలుసుకున్న క్రమంలో మెల్లమెల్లగా నేర్చుకుంటూ, మార్చుకుంటూ ముందుకెళ్తా మీటింగులకి, వాటికి ట్రైనింగులకి ఎళ్తా తీసుకుంటా ఉన్నాను. అట్లా తీసుకున్న టైంలో మనకి ఇట్లా మనకి ఎప్పుడైనా ఏదన్నా మనకి హోమ్ మీటింగులు ఇవ్వాలంటే, మనం విజయలక్ష్మి మేడం గాని, కోటి సార్ గాని ఈళ్ళెప్పుడైనా సరే ముందుండేవాళ్ళనమాట. సార్ ఇలా మీటింగ్ ఇలా హోమ్ మీటింగ్ అంటే సార్ కోటి సార్ డేట్ ఏందంటే సార్‌కి టైం సరిపోయేది కాదనమాట. కానీ సార్ ఇచ్చిన ఒక్క రోజైనా సరే, ఆ సమయాన్ని మేము ఉపయోగించుకొని ఎక్కడ ఈ మీటింగులున్నా సరే సార్‌ని తీసుకెళ్ళి చీరాల, ఇటు వచ్చేసరికి కావలి, మాదినవరపాలెం ఇవన్నీ సార్ ఓపికగా వచ్చి ఆయన చెప్పేది మనం విని జాగ్రత్తగా ఇని నేర్చుకుంటా అట్లా ముందుకెళ్ళామండి. సారు నాకు ఆహ్, చాలా హెల్ప్ చేస్తున్నారు. అట్లాగే విజయలక్ష్మి మేడం గారు గూడా నాకెప్పుడైనా మీటింగ్‌లు ఉన్నా, వీటికున్నా ఎక్కడైనా జరుగుతున్నా గానీ, మేడం గారు ముందుండి నడిపిస్తా ఉన్నారు. అట్లా ఆనంద్ సార్ గాని, మనకి ఏదైనా సార్‌తో కాసేపు మాట్లాడినా గానీ, నాకదొక ఇదనమాట. హ్యాపీగా ఫీలవుతా. రవి సార్ గాని, ఈళ్ళందరూ మాట్లాడినప్పుడేందంటే, వాళ్ళు నాకేం చేయబల్లా. వాళ్ళతో 2 నిమిషాలు మాట్లాడితే నాకదొక సంతోషం అనమాట. అట్లా మాట్లాడుకుంటా వాళ్ళనడిగితే ప్రతిదీ తెలుసుకుంటూ, నేర్చుకుంటూ ఇట్లా ముందుకెళ్తా ఉన్నాను. మనం ఇప్పుడు విస్టేజ్‌లో అసలకి వెస్టేజే ఎందుకు చెయ్యాలి? వెస్టేజ్‌లో ఏముందంటే ఇట్లా నేను షాపుంది. షాప్ నడుపుకుంటా ఉన్నాను. రోజుకి ఒక 5,000, 10,000 షాప్‌లో వస్తున్నాయి. కానీ ఇదే కాంపిటీషన్ పెరిగిపోతుంది. ఇక్కడ నా షాప్ ఒక్కడే ఉన్నప్పుడు నాకు వ్యాపారం బాగా జరుగుతా ఉండేది. నేను గూడా ఇదే ఇంకా నాకు బయటికెళ్ళి మళ్ళీ ఇంకొక పని ఎతుక్కోవడానికి నాకు అవకాశం అంత అనిపించలా. ఇదే షాప్ చూసుకుంటున్నాను. ఫ్యామిలీ ఇంటి కళ్ళ ముందే తల్లిదండ్రులున్నారు. బయటికి పోవాల్సిన పనేం లేదు గదా! అని జెప్పి ఇక్కడే చేసుకుంటా ఇట్లా చేసుకున్న ఉన్న తరంలో బయటికెళ్ళకుండా చేసుకుంటుంటే పక్కన షాపులు ఎక్కువైపోయినియి. ఈ షాపులు ఎక్కువైపోవడంతోటి ఇక్కడ ఇంక చేసే కొంది పక్కన పెరిగే కొంది నా షాపు కొంచెం డౌన్ అవుతుంది. డౌన్ అయినా కానీ నేను నిలబడ్డా. నేను వాళ్ళు పెట్టారని జెప్పి నేను పక్కకెళ్ళిపోవడం అట్లా నేనేం జరగల. ఎందుకంటే నేను నిలబడ్డా. ఆ నిలబడి మెల్లమెల్లగా చేసుకుంటా ఉన్నాను. అట్లా అంత ఇదిలో ఉన్నప్పుడు ఇట్లా ఇది మన లైఫ్ అంటే ఇలాగేనా? ఇంకొంచెం ముందుకెళ్ళాలి. అప్పటికి మా కజిన్ బ్రదరు అడిగాడు. అట్లా ఒక మాట అన్నాడు. ఎప్పుడూ ఇట్లా ఇప్పుడు మా పిల్లలు చదివారంటే బయట చదివారంటే 2,00,000 నెలకు సంవత్సరానికి 2,00,000 ఇట్లా అవుతుంది. అసలు వాడికి కష్టపడకుండా, ఏం చేయకుండా, బయటికి పోకుండా, ఏం సంపాదియకుండా ఆ కొట్టులోనే కూర్చొని ఎలా చదివియగలుగుతాడు పిల్లోడిని? ముందు ముందు రోజుల్లో ఖర్చులన్నీ పెరిగిపోతున్నాయి గదా! ఎలా చదివియాలి? ఏంది అసలకి? అని మా బావగారిని అడిగానంట. అన్నయ్యలకి నాకు ఆ టైంలోనే మనకి వెస్టేజ్ పరిచయం అయింది. వెస్టేజ్ పరిచయం అయిన తర్వాత, ఓహో! ఇది ఇట్లా కాదు. నేనిక్కడ ఉండకూడదు. నేను బయటికెళ్ళి నేర్చుకొని, మార్చుకొని ఎళ్ళాలి అని ముందు కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా అది రిజల్ట్ అనేది కనపడతది కాబట్టి అందరికి తెలిసిన విషయమే కాబట్టి, నాకు ఒక ఈ రోజు కాకపోతే ఇంకో ముందు రోజుకైనా సరే, ఇంకో ముందు రోజైనా సరే ఖచ్చితంగా దీంట్లో నేను గెలవగలను అనే నమ్మకంతోటి ఈ వెస్టేజ్‌లో చేస్తా ఉన్నాను. ఇట్లా చేసుకుంటా ఉంటే మనకి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఎటు ఎళ్ళకుండా ఇక్కడే ఉండి చేసుకోవచ్చు ఎన్ని ఒడిదుడుకులొచ్చినా సరే మనం నిలబడి చేసుకుంటే ప్రతి ఒక్కటి వస్తదని నేననుకున్నాను. అట్లా ఇట్లా చేసుకున్న క్రమంలో నాకొక మంచి నా ఫ్యామిలీయే నాకు టీమ్ సపోర్ట్‌గా ఉండడం అంటే నాకసలకి అది వండర్‌ఫుల్. నేనసలకి దాన్ని వర్ణించలేను గూడా. ఎందుకంటే మా నాన్నగారు గాని మా అక్కయ్య గారు గాని, మా అన్నయ్య గారు గాని ఈళ్ళందరూ నాకు ఒక వెన్నంటి సపోర్ట్ ఉండి, అట్లాగా చేసుకుంటా ఉంటే మా శిరీష్ అక్క అని ఫ్యామిలీలో అందరికి జెప్పా. కానీ మా బంధువులందరికి చెప్తే ఎవరు బిలీవ్ జేయల. కానీ శిరీష్ అక్క మటుకు నన్ను నమ్మి "నీకెందుకురా అబ్బాయి నేను నిన్ను గెలిపిస్తాను. నేను నిలబడతాను" అని నాకు ఒక వెన్నుపోటుగా నిలబడి ఇలా ఇలా నేను ఇలా ముందుకెళ్తున్నానంటే మెయిన్ కారణం మా శిరీష్ అక్కే అక్కడ. అట్లా మా నాన్నగారి సపోర్టు వీళ్ళందరూ సపోర్ట్ ఉండబట్టే నేను ఇలా చేసుకోగలుగుతా ఉన్నాను.
ఇలా చేసుకోనంటే ఇంకా అట్లా చేసుకుంటూ నేర్చుకుంటూ మార్చుకుంటూ ఒక్క విజయం నా ఒక్కడికే కాదు ఈ గెలుపు అనేది నా కింద టీం వాళ్ళకి కూడా నేను తీసుకెళ్లాలని చెప్పి అలా ప్రతి ఒక్కరిని బ్రాంజ్ చేసుకుంటూ ఒక్కొక్కరిని తీసుకెళ్తా ఉన్నా, ముందుకు సాగుకుంటూ వెళ్తున్నాను. అదే ఆ సార్ వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తారు, తల్లిదండ్రులు చెప్పినప్పుడు నువ్వు మారాలి, మారలేదు. గురువులు చెప్పినప్పుడైనా కూడా మారాలి. కానీ వెస్టేజ్‌లో మటుకు ఖచ్చితంగా నువ్వు మారితేనే వెస్టేజ్‌లో ఇంక నీకు జీవితం. ఆ వెస్టేజ్‌లో కూడా నువ్వు మారలేకపోతే ఇంక నీకు జీవితమే లేదనేది ఆనంద్ సార్ మాటలు అసలు నాకు ఎప్పుడైనా సరే ఆయన సార్ చెప్తా ఉంటాడు. ప్రతిదీ నేర్చుకునే లెర్నింగ్ యాటిట్యూడ్ అనేది మాటలనేది నాకు ఎప్పుడు వినపడతానే ఉంటాయి. ప్రతిరోజు నేర్చుకోవాలి, మార్చుకోవాలి, నన్ను నేను మార్చుకోవాలనేది ప్రతిరోజు నేను గుర్తు చేసుకుంటూ సారోళ్ళు వినేది చెప్పింది నేర్చుకుంటూ అట్లా ముందుకెళ్తా ఉన్నాను. వెస్టేజ్‌లో మనకి తీసుకోవాల్సింది ప్రతిదీ ఉంది. ఆరోగ్యం కాడ్నుంచి ఆదాయం వరకు అన్నీ ఉన్నాయి. అవి తీసుకుంటూ మనం రోజు చేసుకునే పనులేందంటే, ప్రతిరోజు మనం కష్టపడి పని జేయాలి. ప్రతిరోజు బయటైనా పని జేయాలి, వెస్టేజ్‌లో అయినా పని జేయాలి. బయట పని జేస్తే ఏందంటే, ఈ రోజుకి ఇవాల్టికి ఆ పనికి డబ్బులొస్తాయో, ఖర్చు పెట్టుకుంటాము, ఎళ్ళిపోతాము, సరిపోతుంటాయి. అదే వెస్టేజ్‌లో జేసుకుంటే, మనకి ఇవాళ ఇన్‌కమ్ రాదు. ఒక సంవత్సరం దాకా రాదు. లేదా 2 సంవత్సరాల దాకా రావు. ఇబ్బందేముంది? మూడో సంవత్సరం నుంచైనా మనకి ఇన్‌కమ్ వస్తది గదా! నా నమ్మకంతోటి నేను వెస్టేజ్‌లో ఫుల్ టైమ్‌గా నేను చేయలేక ఇంకా. ప్రస్తుతానికి ఇక్కడ కిరాణా షాపు ఇయి జూసుకుంటూ నేర్చుకుంటా ఉన్నాను. ఇట్లా ఎప్పుడైతే నేను ఒక కొంత ఇన్‌కమ్ అనేదొస్తే ఫుల్ టైమ్‌గా ఇక నాకు బాధ్యతలన్నీ ఇక్కడ మన కొట్టు దగ్గర ఉండే సమస్యలు కొన్ని తీరైతే నేను ఫుల్ టైమ్ దిగాలని చేసుకోవాలని అనుకుంటా ఉన్నా. ఎక్కడైనా పని జేయాలి. ఆ పని జేస్తేనే గదా! మనకు డబ్బులొచ్చేది అనేది ఖచ్చితంగా నేను నేర్చుకున్నానది. ఇంకా ఇట్లాంటి చిన్న చిన్న లీడర్స్ మీటింగ్‌లకి గాని, ఇట్లా మీటింగ్‌లకి ఎళ్తా నేర్చుకుంటూ, మార్చుకుంటూ వెళ్ళాలని అనుకుంటా ఉన్నాను. ప్రతిరోజు కొత్త వ్యక్తులను కలవాలని జెప్తున్నారు సారోళ్ళు. కొత్త వ్యక్తులంటే ఏం లేదు. ఇప్పుడు కొట్టుకొస్తున్నారు. కొట్టుకొచ్చినోళ్ళకి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ జేయడమే గదా! ఇట్లా అనుకుంటా, చేసుకుంటూ, నేర్చుకుంటా ఉంటే వాళ్ళకి చెప్పుకుంటా ఉన్నాను. ఇంకా పర్ఫెక్ట్‌గా చెప్పాలి. అసలు హోమ్ మీటింగ్ ఎలా ఇవ్వాలి? ఏంటా అనేది నేర్చుకుంటా ఉన్నాను. మార్చుకుంటూ, నేర్చుకుంటూ, చెప్పుకుంటా వస్తుంటే నాకొక టీమ్ ఒక ఒక టీమ్ అనేది ఒక 20 మంది అలా లీడర్స్ వచ్చారు. అలా లీడర్స్ వచ్చి నేర్చుకుంటూ, చేసుకుంటా ఉన్నాను. ఒక్కొక్కరిని పైకి తీసుకుంటూ వాళ్ళకి మార్చుకుంటూ వస్తా ఉన్నాను. అట్లా ప్రతిదీ మనం ఏందంటే చేసే పనిలో ప్రతిదీ కొత్తగా రోజుకి ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. నేర్చుకుంటా ఉన్నాను. నా టీమ్‌కి ట్రైనింగ్ ఇస్తూ, వాళ్ళకి నేర్పించుకుంటూ చేసుకుంటా వస్తున్నాను. అట్లాగే గొప్ప లీడర్స్ మనకి లావణ్య మేడం గారు గాని, ఇట్లా మణికంఠ, ఇట్లా వాళ్ళందరూ స్టూడెంట్సే. వాళ్ళకందరికి ఏందంటే నేను ఒక నమ్మకం ఇచ్చాను. ఏందని మీకెందుకు మేమున్నాము తీసుకొనిరా అని వాళ్ళకొక భరోసా ఇచ్చాం గాబట్టి, వాళ్ళని గూడా గెలిపిచ్చాలి. ముందు నా గెలుపు గాదు ముఖ్యం. నా టీమ్‌ని గెలిపిచ్చాలి అని జెప్పి, వాళ్ళ కోసమే ఇయాల్టికి గూడా, ఇప్పటికి గూడా, ఈ క్షణానికి గూడా నేను పోరాడుతానే ఉన్నాను. వాళ్ళ సక్సెస్సే నా విజయం అని నేను ఖచ్చితంగా జెప్తాను అందులో. వాళ్ళు చెయ్యింది నేను లేను. అట్లాగే నా ఫ్యామిలీ సపోర్ట్‌కి గాని, నాకు ఇప్పటికి గూడా ఈ క్షణానికి గూడా వాళ్ళ సపోర్ట్ ఉండబట్టి, వాళ్ళు చేయబట్టి నేనలా వస్తా ఉన్నాను. ఇట్లా ఆనంద్ సార్ గాని, రవి సార్ గాని, కోటి సార్ గాని ఈళ్ళందరూ ఏందంటే ప్రతి విషయాన్ని రోజు చెప్తా ఉంటారనమాట. నేర్చుకోండి, మార్చుకోండి. ఎల్ఓబి కొట్టాలి, లేదంటే సిల్వర్ అవ్వాలి, లేదంటే ఇట్లా 1 ఇయర్ 1,00,000 కొట్టాలి. ఇట్లా ప్రతిదీ వాళ్ళెప్పుడైనా సరే సపోర్ట్ ఉండబట్టి నేను అట్లా నేర్చుకుంటూ ఉన్నాను. ఇట్లా చేసుకుంటా ఉన్నతనంలో ఇంకా ఉన్నాను. ఇంకా ఇంతే సార్. ఇంకోటి ఆనంద్ సార్. సార్ వాయిస్ క్లియరా సార్? ఆనంద్ సార్? Yes, yes. Good morning, Vinay Babu, sir. Clear, sir. సార్ ఆ! So, thank you, Vinay Babu, sir. Journey థాంక్ యూ సార్. completed, huh? జర్నీ అంతే సార్. ఇంకా మామూలుగా ఇట్లా ఫీల్డ్‌లోకెళ్ళినప్పుడు చాలా అవమానాలు సార్ ఎదురైనయి. ఆ ఎదురేని అయన్నీ 4-5 చెప్పు. ఎందుకంటే చిన్న సక్సెస్ అయినా కానీ దాని వెనక ఎంతో కొంత రిజెక్షన్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. బట్ ఆ నెగిటివ్స్ ని నువ్వు ఎలా ఫేస్ చేసావు? ఆ నెగిటివ్ ఎందుకంటే ఆల్రెడీ రోజుకి 2, 3 వేలు, 4, 5 వేలు కూడా సంపాదించడానికి ఒక ఇన్కమ్ సోర్స్ మీకుంది, అవకాశం ఉంది. అయినా హ్మ్. మళ్ళీ అవి అధిగమించి ఎందుకు ఈ బిజినెస్ చేయాలనుకున్నావు? అక్కడే కంపేర్ ఎందుకు చేసుకున్నావు? అది కూడా మీరు చెప్తే మిగతా వాళ్ళకి ఇన్స్పైర్ అవుతుంది. ఎందుకంటే
ఈరోజు వెస్టేజ్ బిజినెస్ అనేది మీరు వండర్ఫుల్ మాట ఒకటి చెప్పారు. రోజు కూలీ కావాలంటే, రోజు సరిపడా డబ్బు కావాలంటే డైలీ కూలి పనికి వెళ్ళాలి. నెలకు సరిపడా డబ్బు కావాలంటే జాబ్ చేసుకోవాలి. బట్ 3 తరాల భవిష్యత్తు నిర్మించుకోవాలంటే మాత్రం వెస్టేజ్ చేయాలి. దానికి కొంత సమయం పట్టిద్దని చెప్పారు. వండర్ఫుల్ వర్డ్ అది. సో మీకు అవమానాలు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మీరు చెప్పిన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా, వీళ్ళు మన వాళ్ళే ఐడి చేస్తారు, లేదంటే నాతో కలిసి జర్నీ చేస్తారని వాళ్ళు రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఖచ్చితంగా సార్. అదే అసలకి నేను మామూలుగానే ఒక ముందు మా బ్రదర్‌కి జెప్పాను. మా బ్రదర్‌కి, మా వదిన గారికి జెప్పాను. వాళ్ళేందంటే మా కజిన్ బ్రదరు. ఇలా చెప్పినప్పుడు వాళ్ళేందంటే మా బ్రదర్‌కి ఒక 30,000 సాలరీ వస్తుంటది. మా మా వదిన గారికి ఒక స్కూల్‌లో టీచర్‌గా వర్క్ చేస్తుంటారు. వాళ్ళకొక 5,000, 6,000 జాబ్ వస్తుంటది. ఈళ్ళకి ఇప్పుడు కూడా చెప్తున్నామన్నా గానీ అదేముంది డబ్బులే గదా! మళ్ళీ మన డబ్బులే మనకిస్తున్నారు. అందులో ఏముంది? అందులో జీవితం ఏం లేదు. ఈ జస్ట్ సోపులు, సబ్బుల కంపెనీ. నువ్వు కొట్లో ఉండి అమ్ముకోవచ్చు గదా! నువ్వు అమ్ముకుంటుంటే నీకొక ఇన్‌కమ్ ఏదో వస్తుంది. సెకండ్ సోర్స్ ఇన్‌కమ్ లాగా అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోతా ఉన్నారు. వాళ్ళు ఫీల్ అవుతా ఉంటే ఇట్లా గాదు, ఇది కాదన్న మీటింగ్ ఇమ్మన్నా గాని ఒక్కరోజు కూడా మీటింగ్‌కి రాలా. అట్లా ఇంకొందరు చెప్తే ఇందులో రేట్‌లెక్కువున్నాయి. ఇందులో రేట్‌లెక్కువున్నాయి. అంటే రేట్లంటే మామూలుగా బయటైనా రేట్లుంటాయి గదా! అదేదో వెస్టేజ్‌లో గూడా మాములుగా మంచి ప్రొడక్ట్ ఉన్నాయి. కంపెనీ క్లియర్‌గా ఉంది. ఇది వాడి చూస్తేనే గదా ఎవరైనా తెలిసేది అన్న రీతిలో వాళ్ళు చెప్తున్నా గాని, అర్థం జేసుకోకుండా చాలా సార్లు అవమానిచ్చినా గాని, సరే దీంట్లో అవమానాలు ఇలాంటివి ఎదురవుతాయని మన సార్ వాళ్ళు చెప్తున్నారు గదా! మనం గూడా చెవిటి కప్పలాగా మూసుకొని ఎళ్దాము అని అట్లా చేసుకుంటా ఉన్నాను సార్. సూపర్ సూపర్ వినయ్ బాబు సార్. దాంట్లో నిజంగా మిమ్మల్ని ఫస్ట్ నుంచి కూడా నేను గమనిస్తున్నాను. ఈ నెల 2 నెలల నుంచి వినే లెర్నింగ్ యాటిట్యూడ్ అంటే వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్ కూడా జీవితంలో. వెస్టేజ్ అని కాదు, మన లైఫ్లోనే ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి మాత్రమే సక్సెస్ వచ్చుద్ది. సో మీరు చాలాసార్లు నేను అనుకునేవాడిని, ఎందుకు మీరు ఇవాళ మీటింగ్ లేదు కదా, ఎందుకు వస్తున్నారు సార్ అంటే, ఏమో సార్ ఏదో ఒక అప్లైనర్ ఏదో ఒక మాట చెబుతారు కదా, మీరే చెప్తుంటారు కదా. నేను స్టార్టింగ్ అనుకునేవాడిని ఏదో ఒక అప్లైనర్ ఎప్పుడో చెప్పే మాట కోసం ఎందుకబ్బా అని. కానీ మీరు కమిటెడ్గా ఉన్నారు, అది నాకు చాలా బాగా అనిపించింది కూడా. 1 ఇయర్ పాటు నాకు డబ్బులతో పని లేదు సార్, నేర్చుకోవాలి, నేర్చుకుంటే నేను నేర్పించగలను. ఇది నేను ఒక్కడనే చేసే ఇండివిజువల్ బిజినెస్. సో అప్లైనర్ ఉన్నా లేకపోయినా, లైఫ్లోనే ఉన్నా లేకపోయినా, నా పని నేను చేసుకోవాలంటే అవకాశం ఉన్నప్పుడల్లా నేర్చుకోవాలన్నారు చూడండి. అది నేను అక్కడ చాలా ఇంప్రెస్ అయ్యారు మీ మాటల్లో. సో దానికి తగ్గట్టు మీరు కమిటెడ్గా ఉన్నారు. గమనించిన లీడర్స్ సార్ జర్నీలో, ఈ చిన్న జర్నీలో సార్ కొన్ని ఫోటోలు షేర్ చేశాడు. నిజంగా చాలా యూనిక్ ఫొటోస్. ఫస్ట్ ఫోటో గ్రేట్ లీడర్ సురేష్ సార్తో దిగిన ఫోటో. తర్వాత వచ్చేసి ఆ జర్నీ చేసుకుంటా ముందుకు వెళ్తా ఉంటే బ్రాంజ్ కాకముందే మైసూర్ ట్రైనింగ్కి వచ్చాడు. ఎందుకు సారు ఈ బిజినెస్లో ఇంత యాక్టివ్గా ఇంత స్టిక్ అయి ఉన్నాడంటే, ఎస్ ఇది ఎక్కడెక్కడికి రావాలో అక్కడికి వచ్చేసాడు. బూట్ క్యాంప్కి అటెండ్ అయ్యాడు, మైసూర్ ట్రైనింగ్కి అటెండ్ అయ్యాడు, బిజినెస్ ఎంత పెద్దదో గమనించాడు. ఈలోపు నెక్స్ట్ మనకి బ్రాంజ్ అవగానే గురువు గారి చేతుల మీద సన్మానం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒకరోజు జరగలేదు. అతను జర్నీ చేస్తూ ఉంటే తన జర్నీలో ఇవన్నీ కూడా యాడ్ ఆన్ అవుతూ వచ్చినాయి. ఎస్ అది స్క్రీన్ మీద షేర్ చేస్తాను చూడండి. జర్నీలో సన్మానం కూడా జరిగింది. ఇప్పుడు దాకా అటువంటి సందర్భాలు ఎక్కడా లేవు, ఇంకా రావు కూడా మన లైఫ్లో. అంత మాత్రమే కాకుండా మళ్ళీ విజయవాడ అవార్డ్ ఫంక్షన్ చూడండి. దేవుడు నువ్వు సక్సెస్ అవ్వాలంటే అన్ని అవకాశాలు నీ కళ్ళ ముందు తీసుకొస్తాడు. బట్ మనకు మైండ్లో ముందు మనం ఫిక్స్ అవ్వాలి, నేను సక్సెస్ అవుతాను, అవ్వాలి అనే నమ్మకాన్ని మనం కనుక మన బ్రెయిన్కి ఇచ్చినట్టయితే అది మన కళ్ళ ముందు చూపిస్తుంది. సో విజయవాడ దాదాపు కొన్ని వేల మంది వచ్చారు. 15-20 వేల మంది వచ్చారు. ఆ 20 వేల మంది ఫంక్షన్లో కంపెనీ నుంచి మన సినిమా అవార్డ్స్ ఎలా అయితే ఇస్తారో, అలా కంపెనీ నుంచి చిన్న వ్యక్తికి కూడా రికగ్నైజేషన్, గుర్తింపించి అంత పెద్ద స్టేజ్ మీద అవార్డు ఇచ్చినప్పుడు తను అప్పుడు అనుకున్న మాట ఏంటి, ఇది కదా లైఫ్ అంటే. ఎస్, నేను ఎక్కడో సార్ చెప్పాడు సింగరాయకొండ, కావలి, పోట్లూరు, తెట్టు, కందుకూరు, ఇది సార్ యొక్క చుట్టూ సరౌండింగ్స్. కానీ ప్రపంచంలో ఇంకా చాలా వింతలు ఉన్నాయి. ప్రపంచాన్ని నేను చూడాలి అని అంటే విడిగా పోయి చూసే అవకాశం మనకి ఊరికి రాదు. సో ఈ విధంగా సార్ని ప్రతి చోట ఆయన మోటివేట్ అవుతూ, ఇన్స్పైర్ అవుతూ ఈ జర్నీలు చేయటం ద్వారా సార్కి వచ్చినటువంటి గ్రేట్ థింగ్ ఏంటంటే, చూడండి ఫోటోస్ షేర్ చేస్తున్నాను. ఎందుకు ఏంటంటే మెమరీస్. సార్ ఒక్క వెస్టేజ్లో ఏమీ లేదు అని చూస్తే అన్నీ ఉన్నాయి, బట్ అది నీకు నాకు కనిపించాలి మన కళ్ళకి. ఈరోజు ఒక లీడర్ మారుతున్నాడంటే ఒక సందర్భాన్ని మారలా. స్టార్టింగ్ లక్ష్మీ సార్ క్లాస్ విన్నాడు, గవర్నమెంట్ టీచర్, ఎక్సలెంట్గా స్పీకర్ అతను. సో సార్ చెప్పిన కొన్ని మాటలు విన్నారు.
రమణయ్య సార్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చి సురేష్ సార్ యొక్క మాటల్లో కొంత ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు బిజినెస్ చాలా సింపుల్ అని అర్థం చేసుకున్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి సెషన్లోనూ ప్రతి చోట కూడా వాళ్ళకి ఎస్ ఇది నేను చేయగలను అనే ఒక నమ్మకాన్ని కలిగించింది మీటింగ్స్లోనే. సో మీటింగ్స్కి అటెండ్ కాకుండా ఉంటే ఈరోజు వినయ్ బాబు సార్ ఈ బిజినెస్లో ఇంత ముందుకెళ్ళే అవకాశం లేదు. ఎందుకు ఆ మాట అన్నానంటే మీటింగ్స్కి అటెండ్ అవ్వకపోతే ఖచ్చితంగా ఈ యొక్క బిజినెస్ గొప్పతనం మనకు అర్థం కాదు. ఎవరెవరు చేస్తున్నారు అర్థం కాదు. ఈ మధ్యలో అరుంధతి మేడం గారి టెస్ట్ ముని కూడా విన్నానని చెప్పాడు. సో అరుంధతి మేడం గారు కూడా ఒక హెల్త్ ఇష్యూస్ వచ్చి డాక్టర్లు కూడా డిసైడ్ చేశారు, అమ్మా నీకు ఇక అవకాశం లేదు తల్లి, నువ్వు ఉన్నన్నాళ్ళు హ్యాపీగా ఉండి ఫ్యామిలీతో కొన్ని సంవత్సరాలు నువ్వు బతకపోతున్నా డిసైడ్ చేసినటువంటి అరుంధతి మేడం యొక్క హెల్త్ హాస్పిటల్లో రికవర్ కాలేదు, కానీ వెస్టేజ్ సప్లిమెంట్స్ ద్వారా పునర్జన్మ ఇచ్చిందని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్పింది మేడం. మీరు యూట్యూబ్లో చెక్ చేసినట్లయితే ఆ మేడం లైఫ్ స్టైల్ మీరు గమనిస్తే సందర్భం వచ్చింది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ మేడం ఫైనాన్షియల్గా పర్వాలేదు వాళ్ళ నాన్న కూడా, బట్ ఉన్న డబ్బు ఎక్కడ కూడా ఆమెకి ప్రాణాన్ని నిలబెట్టే అవకాశం లేకుండా పోయింది. సో ఉన్నన్నా లేదో ఒకటి చేయాలని చెప్పేసి వెస్టీజ్ సప్లిమెంట్స్ వాడిన తర్వాత అరుంధతి మేడం గారికి ఆ యొక్క హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయ్యి ఈరోజు దాదాపు 2 lakhs తీసుకుంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి చేతుల మీద అవార్డు కూడా తీసుకుంది అరుంధతి మేడం. అటువంటి అరుంధతి మేడం సింగరాయకొండ వచ్చి మీటింగ్ ఇస్తుంటే వినయ్ బాబు సార్ అక్కడ ఉన్న యాటిట్యూడ్ చూడండి. ఇది ఈ మీటింగ్ ఆ మీటింగ్ వెస్టేజ్ మీటింగ్ అంటే వెళ్తాడు. సో ఆ మీటింగ్ కూడా అటెండ్ అయ్యాడు. ఆ రోజు మేము ఎవరు అటెండ్ అవ్వాలా, కానీ ఆ మీటింగ్కి వెళ్ళాక మేడం గారి మాటలు కూడా సార్ని ఇన్స్పైర్ చేసినాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏం చెప్తున్నాను నేనంటే దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను వెస్టేజ్ చెయ్యాలా వద్దా కనీసం వినే ఓపిక లేకుండా పోతుంది మనకి. ఈ రోజుల్లో ఎందుకు సక్సెస్ కావట్లేదంటే ఎవరన్నా ఒకరు మాట్లాడితే వినలేము. ఏంది వాడు మాట్లాడేది, ఏంది వీడు మాట్లాడేది, ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎక్కడా కూడా ఎదిగే పరిస్థితి లేదు. కొంచెం ఓపిక ఎలానో జూమ్ జాయిన్ అయ్యో, జూమ్ అంతా అయిపోయేదాకా అది ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టమే వినండి. వినటానికి ఓపిక లేకపోతే మనకి ఏం అర్థమైద్ది. సో ఇటువంటి మీటింగ్స్కి వెళ్ళి విన్నాడు కాబట్టి సార్ ఈరోజు నిలబడ్డాడు. నువ్వు నేను కూడా మనం కూడా వింటే అర్థం చేసుకుంటే అది తర్వాత చెయ్యాలనేది అర్థమైపోద్ది. వినేటప్పుడే మనకు ఓపిక లేక చిన్న చిన్న నేరో మైండ్స్ మిమ్మల్ని జూమ్లోకి రప్పించి మీ లీడర్స్ ఎందుకు వినండి వినండి అని చెప్తున్నారంటే వింటే అర్థం చేసుకుని ఏమన్నా కొంచెం నీ జీవితానికి కూడా ఉపయోగపడుద్దని. ఓకేనా? థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. చాలా ఓపిక్గా మీరు అందరూ కూడా ఉదయాన్నే నిద్రలేసి చాలా జాగ్రత్తగా వింటున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరి లైఫ్ ఎలా ముందుకు వెళ్తుందని. ఒక్క మాట చెప్పి మనం ఫీడ్బ్యాక్ వెళ్దాం. ఇప్పుడు మీరు గమనిస్తే వినయ్ బాబు సార్ కూడా ఏం తక్కువ ఏం రాదు. ఏది చిల్లర కొట్లో మంచిగానే బాగా సాగుతుంటుంది. పెద్ద కొట్టే, దాంట్లో ఇన్కమ్ బాగానే వస్తుంది. పాత కాలం నుంచి ఎక్కువ రోజుల నుంచి ఉంది కాబట్టి కస్టమర్స్ ఉన్నారు, అంతా జరిగిపోతుంది. ప్రజెంట్కి ఇబ్బంది ఏం లేదు. కానీ మళ్ళీ జీరో నుంచి ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేశాడంటే నాకు అక్కడ కాంపిటీషన్ ఉందని చెప్పాడు. గుర్తుపెట్టుకుని ఈ మాట. సారు షాప్ పెట్టినప్పుడు పెద్ద షాపులు లేవు. మెల్లగా ఎదురు ఒక షాప్ వచ్చింది, పక్కన ఒక షాప్ వచ్చింది, ఇంకో రోడ్లో ఒక షాప్ వచ్చింది, ఇంకో బజార్లో ఇంకో షాప్, అంటే 10 షాపులు అయినాయి సార్ అని చెప్పాడు. ఇప్పుడు ఇంతకుముందు బాగా నడిచే కౌంటర్ ఇప్పుడు సగం అయింది, సగం 4 భాగాలు ఇట్లా చెప్పుకుంటా పోతే ఈ రోజుల్లో నువ్వు ఏ వ్యాపారం చేసినా ఏ బిజినెస్ పెట్టి కాంపిటీషన్ ఉంది, పోటీ ఉంది. ఒక వెస్టేజ్కి పోటీ లేదు. నువ్వు ఒకవేళ ఏదన్నా జాబ్లో జాయిన్ అయితే ఆ జాబ్ కూడా ఈ రోజుల్లో పోటీ ఉంది. లైక్ ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్ అని చెప్పాడు మన ఫ్లెక్సీల గురించి. ఫ్లెక్సీల్లో కూడా మీరు చూస్తే ఇప్పుడు ఏ యాక్టివేట్ అయ్యి ఉంది, ఏం తీసుకొచ్చి ఒక టెక్నాలజీ తీసుకొచ్చారు. ఇంతకు ముందు మనం జస్ట్ ఫోటో క్రియేట్ చేయాలంటే స్టూడియోకి వెళ్ళి డిజైన్ అని చెప్పేసి 1 గంట 2 గంటలు డిజైన్ తీసుకునేది. ఇప్పుడు జస్ట్ నీ ఫోటో ఇచ్చి ప్లీజ్ క్రియేట్ ఫోటో, మైసూర్లో ఉన్నట్టు ఫోటో తీయమంటే ఫోటో తీసి ఒక 2 నిమిషాలు నీకు ప్రింట్ ఇస్తుంది. వెంకటేశ్వర స్వామి కాడికి వెళ్ళినట్టు ఫోటో తీయమంటే తీస్తుంది. వైజాగ్ వెళ్ళినట్టు ఎందుకు చెబుతున్నాను ఈ మాట అంటే అన్ని రంగాలకి కాంపిటీషన్ వస్తుంది. ఫోటోగ్రఫీ వాళ్ళకి కాంపిటీషన్ వచ్చేసింది ఫోన్లో వచ్చిన దగ్గర నుంచి. ఫోన్ తర్వాత ఇప్పుడు ఏ వచ్చిన దగ్గర నుంచి డిజైనర్స్ లేదు, సాఫ్ట్వేర్ అన్ని రంగాల్లో పోటీ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు నువ్వు నేను చేసే ప్రతి పనికి పోటీ ఉంది. ఒక డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రం మనిషి మాత్రమే చేయాలి. యూ కెన్ చెక్ దట్ యువర్ మైండ్. కొంచెం ఆలోచించండి, నీ ఆలోచనలు మార్చుకోండి. ఒక నెట్వర్క్ మార్కెటింగ్లో మాత్రమే మనకు పోటీ లేదు. మనం మాత్రమే మనుషులు మాత్రమే చేసే కొన్ని రకాల పనులు ఇది కూడా ఒకటి. ఫ్యూచర్లో నువ్వు ఎంత టెక్నాలజీ వచ్చినా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మనిషే చేయాలి, ఒకటి. రెండోది వచ్చేసి ఇందులో పెట్టుబడి లేదు, 2. పెట్టుబడి లేనప్పుడు నష్టమే రాదు, రిస్క్ ఉండదు, 3. దీంట్లో నువ్వు ఎదుగుతూ కొంతమందిని పైకి తీసుకురావచ్చు. ఈ రోజు వినయ్ బాబు సార్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చాడు. అదిగో వాళ్ళ డాడీ, వాళ్ళ సిస్టరు, వాళ్ళ బ్రదరు, వాళ్ళ వదిన, ఇట్లా అందరూ నాకు చాలా హ్యాపీ. ఏదంటే ఫస్ట్ ఇన్కమ్ కూడా కాదు, కానీ వీళ్ళ ఫ్యామిలీ అంతా ఒక చోట వచ్చి అంత ముచ్చట చూడబుద్ధి అవుతుంది. చూడండి, ఒక ఫ్యామిలీ యూనిటీగా కనపడుతుంది.
సో ఇట్లా మనం ప్రతి విషయంలో ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. అయితే ఈ రోజు జూమ్ లో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు అర్థమైంది. జూమ్ లో జాయిన్ అయ్యి చిన్న చిన్న మైండ్స్ వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ, సార్ వాళ్ళ ఫ్యామిలీ మీరు గమనిస్తే ఈ జూమ్ లో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు అర్థమైంది మై డియర్ ఫ్రెండ్. లేని వ్యక్తికి ఏమైనా అర్థమైద్దా? ఏందో వచ్చారు మరి హడావుడిగా వచ్చి జాయిన్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఆ పేరు చెప్పారు వెళ్ళిపోయారు. నువ్వు పెద్ద లీడరు గాక చిన్న లీడరు గాక దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిరోజు ఓపిక పెంచుకో. ఓపిక జీవితంలో ఎదిగేది ఎవరు నాయన అంటే ఓపిక ఉన్న వాళ్ళే. ఏ పనిలో అయినా ఓపిక అనేది అవసరం. కోటి సార్ చెబుతుంటాడు వెస్టీలో గెలవాలంటే మూడు విషయాలు ఉండాలని: కోరిక ఉండాలంట, తీరిక ఉండాలంట, దాని తర్వాత ఓపిక ఉండాలని చెబుతాడు. కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుందంట. మనిషికి అన్నవాడికి ప్రతి ఒక్కరు కోరిక ఉంటుందంట. భూమి మీద మనిషిగా జన్మించినోడికి ఏం కోరిక? కొంతమంది తినాలని కోరిక, కొంతమందికి డబ్బు సంపాదాలని కోరిక, కొంతమందికి హెల్ప్ చేయాలని కోరిక, ఇట్లా రకరకాల కోరికలు ఉంటాయి. కొంతమందికి అంటే మన వెస్టీల వాళ్ళకి మాత్రం లక్ష కొట్టాలని కోరిక ఉంటుంది. కోరిక ఉందంటే కానీ తీరిక ఉండదంట కొంతమందికి. తీరిక అంటే ఏంది? జూమ్కు రావాలని తీరిక ఉండదు, మీటింగ్ పిలిచిన తీరిక ఉండదు. ఒకవేళ ఈ రెండింటికి ఒకవేళ వచ్చినా కూడా చివరి దాకా ఉండే తీరిక ఉండదు. మళ్ళీ ఏం చేయనీకపోతుందో తెలియదు. పెద్ద పెద్ద లీడర్లు కూడా అక్కడ కాసేపు కూర్చుంటారు, ఒక్కచోట కుదురు కూర్చోలేము మనం. అలా దానివల్ల తీరిక లేకపోవటం వల్ల మనకు సక్సెస్ రాదు. చాలా మందికి కోరిక తీరిక కూడా ఓపిక చేసుకుని ఎట్టొకటి కూర్చుంటున్నారు, ఎట్టొకటి వింటున్నారు, కానీ ఓపిక లేకుండా పోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓపిక అంటే చాలా ఓపిక ఉండాలి. ఎంత సార్ ఓపిక అంటే గెలిచేంత వరకు ఓపిక ఉండాలి. ఇన్ని అవకాశాలు మన జీవితం మార్చలేదు, కానీ ఈ రోజు ఈ వినయ్ బాబు సార్ యొక్క జర్నీని మనం ఇన్స్పైర్ గా తీసుకుంటే ఆయన జస్ట్ ఈ 3-4 నెలల్లోనే చాలా లైఫ్ లో చాలా రకాల ప్లేస్ని విజిట్ చేశాడు. మైసూరు బూట్ క్యాంపు, తర్వాత అవార్డు ఫంక్షను, ఈ మధ్యలో కొంతమంది లీడర్స్ టెస్ట్ మనీ, గ్రేట్ లీడర్స్ వాయిస్ విన్నాడు. ఇవన్నీ కలిసి ఆయన లైఫ్ లో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతున్నాయి మాటలు. ఇప్పటికిప్పుడు డబ్బు రాదు ఈ సిస్టంలో. 3 నెలలకి 6 నెలలకి ఈ డబ్బు వచ్చిందని కనుక నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ బిజినెస్ నీకు అవసరం లేదు. ఎందుకంటే ఈ బిజినెస్ కనీసం 1 ఇయర్ అయినా నువ్వు టైం కేటాయించి కనుక నీ పని చేసుకుంటానే ఖాళీ టైంలోనే కరెక్ట్గా వినగలిగితే, అర్థం చేసుకోగలిగితే 1 ఇయర్ తర్వాత నువ్వు వాళ్ళకి ఊహించు, నీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోద్ది. సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. చాలా ఓపికగా మీరు వింటున్నందుకు, విన్నందుకు, విన్నదాన్ని అర్థం చేసుకొని ఈ అర్థం చేసుకునే విషయాన్ని నీతో పాటు నీ టీం కూడా అర్థమయ్యేలా చెప్పి, రేపటి నుంచి జూమ్ అనేది ఇలా కాదు, ఇంకా నీ టీం ఉండాలి. జూమ్ కామన్ గా ఫిల్ అవుతుంటది. ఓవరాల్ గా మీరు గమనించండి. ఆనంద్ సార్కి డబ్బులు ఎందుకు ఎక్కువ వస్తాయంటే ఆనంద్ సార్ టీం మొత్తం ఇక్కడ ఉంది. సురేష్ సార్కి ఎందుకు వస్తాయంటే సురేష్ సార్కి ఇట్లాంటి 3 జూములు జరుగుతున్నాయి. రవి సార్కి ఎందుకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి? రవి సార్కి సగం మంది ఈ జూమ్ లో ఉన్న రవి సార్ టీము, సగం మంది కోటి సార్ టీము, హరి సార్ టీం, కొంతమంది ఎట్లా చెప్పుకుంటా పోతే ఉన్న వాళ్ళలో కొంత ఎక్కువ టీం వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. నీకు కూడా ఎక్కువ ఇక్కడ ఇన్కమ్ రావాలన్నా ఏం చేయాలన్నా టీముని పెంచుకోవాలి. టీముని పెంచుకోవాలంటే ఆ టీం ఎలా పెరుగుతుంది, ఆ టీంని పెంచడానికి వీళ్ళు ఏం పాటిస్తున్నారు, ఇవన్నీ కూడా జూమ్లో వస్తుంటాయి. సో ఇవి విందాము, విని అర్థం చేసుకుందాము, అర్థం చేసుకుందని ఆచరించి అందరూ కూడా ఆరోగ్యంగాను, ఆదాయంగాను, అన్ని విషయాల్లోనూ డెవలప్ అవ్వాలని హార్ట్ఫుల్గా విష్ చేస్తూ మన యొక్క టీం మొత్తం కూడా దినదిన అభివృద్ధి చెందుతూ ప్రతి ఒక్కరూ మీరు ఏదైతే బిలీవ్ చేసి వచ్చారో అది నెరవేరే టైం కాబట్టి ఇది అందరూ విని ఒకరినొకరు గౌరవించుకుంటా ముందుకెళ్దాం లీడర్స్. సో ఈ రోజు ఏదైతే సెషన్ ఇచ్చారో వినయ్ బాబు సార్, మీకు స్పెషల్ థ్యాంక్ యూ. మీతో పాటు మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ సార్. వన్ థ్యాంక్ యూ, సెకండ్. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా మీ జర్నీ, చిన్న జర్నీ అయినా కానీ చాలా వివరించారు అర్థమయ్యేలాగా. సో థ్యాంక్ యూ. ఒక థ్యాంక్ లీడర్ మనం సార్తో మాట్లాడించుకొని ఒకసారి మనం ఫీడ్బ్యాక్ వెళ్దాం సార్. సార్. లాస్ట్ కి ఒక్క మాట సార్. మనం చిన్నగా ఏంటంటే మాట్లాడు. సార్, కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా విజయం అనేది మనదే సార్. వెస్టేజ్ లో ఉంటే మనకి ఆర్థిక స్వాతంత్రమే కాదు, మంచి మంచి గుర్తింపు కానీ, ఏదైనా మనకి మంచి అలవాట్లు కానీ, ఏదైనా నేర్చుకోవడానికి కానీ, ఏదైనా కానీ ఒక వెస్టేజ్ లోనే ఉంది సార్. అది మనం మంచి చేయాలన్నా వెస్టేజ్ లోనే ఉంది, మంచి సంపాదించుకోవాలన్నా వెస్టేజ్ లోనే ఉంది, మంచి ఆరోగ్యంగా ఉండాలన్నా వెస్టేజ్ లోనే ఉంది. ప్రతి ఒక్కటి వెస్టేజ్ లోనే ఉంది సార్. అది ఎస్, ఇప్పుడు దాకా వెరీ గుడ్. ఇప్పుడు దాకా నేను బయట ఉన్న వాటికి కన్నా వెస్టేజ్ లో ఉంటే మనం ఏదైనా ప్రతిదీ మనిషిని గౌరవించడం కానీ, ఇవన్నీ ప్రతి పిల్లవాళ్ళు బయట మనం చూస్తున్నాం కదా సార్, బయట సొసైటీలో ఎట్లా ఉంటున్నారు. వాళ్ళందరూ ఒక వెస్టేజ్ లోకి వస్తే ఇవన్నీ మారుతాయి కదా, మార్చుకుంటారు కదా, వీళ్ళ జీవితం కూడా బాగుపడిద్ది కదా అన్న ఒక ఉద్దేశంతో నేను అసలు నిలబడ్డానంటే వీటికే సార్. ఒక మనిషితో మనకు ఎలా మర్యాద ఇస్తున్నారు, ఎలా గౌరవిస్తున్నారు అనేది ఒక వెస్టేజ్ లోనే ఉందని నేనైతే ఖచ్చితంగా దీన్ని నిలబడి చేసుకొని ఇంకా ముందు ముందు మీలాంటి వ్యక్తులతోటి ముందు ముందు మాట్లాడుతూ జర్నీ చేసుకుంటూ
మీ దగ్గర నుంచి ఇంకా కొన్ని కొన్ని నేర్చుకుంటూ, మార్చుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. వెరీ గుడ్ పాయింట్స్ సార్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ వినయ్ సార్. సార్ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫుల్ క్లారిటీ ఉంది మీకు. థ్యాంక్ యూ. ఎస్ రవి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి. గ్రేట్ లీడర్ వినయ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గ్రేట్ వాయిస్, గ్రేట్ జర్నీ, ఇన్స్పైరింగ్ టెస్ట్ మనీ. నేను ఎలా మాట్లాడాలి సార్, టెన్షన్ భయం అన్నారు. చాలా ప్రొఫెషనల్ గా ఒక ట్రైనర్ మాట్లాడినట్టుంది. ఆ, చాలా క్లారిటీగా చాలా చక్కగా మీ జర్నీ వివరించారు. ఎక్సలెంట్ సార్. మీ గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఒక లైన్ ఇవ్వాలంటే, ఒక మంచి కొటేషన్ ఇవ్వాలంటే వినయ విధేయ రామ అని పిలవచ్చు మిమ్మల్ని. ఎందుకంటే మరి మీ పేరెంట్స్ మరి పుట్టగానే ఏం ఆలోచించి ఏం చూసి పెట్టారో తెలియదు, కానీ వినయ్ అని పెట్టారు. ఆ పేరుకి తగిన విధంగా ఆ వినయం అనేది మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా ప్రతిబింబిస్తూ ఉంటది. ఎందుకంటే చిన్న వ్యక్తులతో కానీ పెద్ద వ్యక్తులతో కానీ మీరు ఉండే విధానం బహుశా మీ తల్లిదండ్రుల నుంచి రావచ్చు. ఎందుకంటే ఆ నాన్నగారిని చూసినప్పుడల్లా చాలా మాకు ఆప్యాయంగా, చాలా ప్రేమగా ఉంటారు. ఎందుకంటే చిన్న ఆనంద్ సార్ కానీ, మేము కానీ, కోటి సార్ కానీ అందరం చిన్న వ్యక్తులు, చాలా గౌరవంగా చాలా ఆప్యాయంగా పలకరించే విధానం కానీ, ఉండే విధానం కానీ చాలా మంచిగా అనిపిస్తూ ఉంటది. మన ఫ్రెండ్స్ ఆఫ్ ఎస్టేజ్ ఫ్యామిలీలోనే మొట్టమొదటి ఫ్యామిలీ అంటే, ఒక ఫ్యామిలీలో అందరూ బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఓన్లీ మీ ఫ్యామిలీ. ఆనంద్ సార్ అన్నట్టు మీరు అందరూ కూడా 1 lakh తీసుకోవాలి, మంచి పేరు ప్రఖ్యాతులు ఎస్టేజ్ ద్వారా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీకు 1 lakh వచ్చినప్పుడు మీ అందరికంటే సంతోషపడే వ్యక్తులు మేము, ఆనంద్ కానీ మేము కానీ. కాబట్టి మీరు ఆ లెవెల్కి రీచ్ అవ్వాలి. మీ ద్వారా 10 మందికి ఆరోగ్యం ఇవ్వాలి, 10 మందికి ఆదాయాన్ని మీ ద్వారా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే మీరు మంచి మైండ్ సెట్, 10 మందికి మంచి జరగాలని భావించే వ్యక్తులు మీరు అందరూ కూడా. ఈ జూమ్ వేదిక ద్వారా మీ అందరూ కూడా ముందు నాన్నగారికి సెల్యూట్ చేస్తాను. ఎందుకంటే నాన్నగారు ఏదన్నా రిజెక్షన్ చేసినా మీ బిజినెస్ ఆటంకం, ఎందుకు ఈ బిజినెస్ నోరు మూసుకొని కొట్టు చూసుకున్నా కూడా మీరు ఈ బిజినెస్ లోకి ముందుకెళ్ళేవాళ్ళు కాదు. నాన్నగారి దగ్గర ఉండి ప్రోత్సహించబట్టే బ్రదర్ కానీ, మీరు కానీ, సిస్టర్ కానీ వీళ్ళందరూ చేస్తున్నారంటే నాన్నగారికి జూమ్ ద్వారా సెల్యూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వినయ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి సార్. అదే సార్ మీరు బోర్డ్ క్యాంప్ రాగానే ఫస్ట్ మా నాన్నగారితో మాతో దిగిన ఫోటో సార్ అది. మేము ఎంత ఆప్యాయంగా ఆ రోజు మమ్మల్ని పలకరించారు అనేది మేము వర్ణించలేము దాన్ని. అంత మాకు మీ మాటలతో మీ నోటి కొండ మాకు 2 మాటలు మాకు మాట్లాడుతుంటే మాకు అదొక హ్యాపీనెస్ గా ఫీల్ అయ్యేవాళ్ళం సార్. నేను గాని మా నాన్నగారు గాని సార్ చెప్పిన మాటలు చూడు, అంత పెద్ద వ్యక్తి, ₹1,00,000 1,50,000 తీసుకున్న వ్యక్తి మనతో ఇలా మాట్లాడుతున్నారని మేము మాట్లాడుకుంటా ఉండేవాళ్ళం సార్ ఎప్పుడు మీ గురించి. చాలా చాలా వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు గ్రేట్ సార్. మీరు లేరు అసలుకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏం లేదు, మీలాంటి వ్యక్తుల ద్వారా నేర్చుకున్నది మేము అందరం కూడా. ఆనంద్ గాని మేము కానీ అంతకుముందు బిఫోర్ వేస్టేజ్ ఇలా కాదు మాది. మా మాట కానీ మా నడక కానీ ఇవన్నీ కూడా వేస్టేజ్ ద్వారా మారే మీలాంటి వ్యక్తులు మా టీంలోకి రావటం ద్వారా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈసారి ఫోటో నేను కళ్ళు మూసుకోకుండా దిగుతాం, బాగుంటది. సరే సార్, ఈసారి జాగ్రత్తగానే తీస్తాను సార్. ఎందుకంటే అది ఆ టైంలో సార్ ఎవరో తీసారు అది. పర్లేదు. జస్ట్ ఫన్. థ్యాంక్ యూ. చాలా మంది ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కాబట్టి. అను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ. ఇంకొక గ్రేట్ లీడర్ మాట్లాడి కోటి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఫీడ్బ్యాక్ కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. వాయిస్ రావట్లేదు సార్. మాట్లాడండి. మీ ఫీడ్బ్యాక్ ఎవరెవరు కంటిన్యూ చేస్తారు, మీరు మాట్లాడండి. ఓకే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కోటి సార్. గుడ్ మార్నింగ్ సార్. మై గ్రేట్ లీడర్. సూపర్ సార్. సూపర్ ఎక్సలెంట్ గా వచ్చింది. చాలా బాగా చెప్పారు. చాలా సూపర్ గా చెప్పారు సార్. మీ డ్రీమ్ ఏదైతే మాట్లాడలేకపోతున్నాను, సారీ సార్. మీ గోల్ ఏదైతే ఉందో, మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. తప్పకుండా సార్. మీరు ఎప్పుడు మీ సపోర్ట్ ఉంటుంది సార్ మాకు. మీ విజయంతో మా అంటుంటే మీరు ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం సార్. దానికి మీరు వెన్నంటే ఎప్పుడు మాకు ఉండి సపోర్ట్ చేస్తూ మా ఫ్యామిలీకి, నాకు అట్లాగే మా టీంకి కూడా
మీరు ఎప్పుడు కావాలన్నా అప్పుడు మనకి చెప్పడం ద్వారా మాకు చాలా ముందుకు నేర్చుకుంటూ మార్చుకుంటూ వెళ్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విజయలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మీ ఫీడ్బ్యాక్ కంటిన్యూ చేయండి మేడం గారు. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వినయ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు మీరు టెస్ట్ మన ఎక్సలెంట్ సార్. మీరు ఫస్ట్ నా లైఫ్ లైనర్ గా రావడం నా అదృష్టం అనుకోవాలి. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. మీలాంటి గొప్ప లైఫ్ లైనర్, మీలాంటి గ్రేట్ లీడర్ నాకు దొరకడం, అట్లాగే మన ఫ్యామిలీ మొత్తం కూడా చాలా నాకైతే మాటలు రావట్లేదు సార్. చాలా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ చాలా మేడం. ఎమోషనల్ గా అనిపిస్తుంది సార్. మీరు ఇంత సక్సెస్ గా చూస్తున్నాను అని చెప్పి రీసెంట్ గానే జాయిన్ అయ్యారు. ప్రతి ఏ మీటింగ్ కి చెప్పినా గానీ ప్రతి మీటింగ్ కి నో అని చెప్పకుండా రావడం, కూర్చొని నేర్చుకోవడం, చాలా చాలా ఒక స్టూడెంట్ లాగా చాలా కేరింగ్ గా వింటారు సార్. మీ రెస్పెక్ట్ గాని మీరు గాని నాకు చాలా స్పెషల్ సార్. అసలు థ్యాంక్ యూ సార్. నేను థ్యాంక్ యూ అనేది చాలా చిన్న విషయం సార్ మీకు చెప్పడం అనేది. ఇలాంటి గ్రేట్ లీడర్ నాకు దొరకడమే ఒక అదృష్టం అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూ చేద్దాం సార్. మా విజయానికి ముందు మా విజయలక్ష్మి మేడం అని మేము ప్రతి ఒక్కరికి చెప్తాను మేడం. అది అందులో మనం తప్పులు ఒప్పులు ఉన్నా కానీ పాజిటివ్ గా ఉండండి. ఏదైనా నెగిటివ్